లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నామా? కాంపోజిట్ సప్లై, మిక్సర్ సప్లై సార్. కాంపోజిట్ సప్లై, మిక్సర్ సప్లై అండ్ దాంట్లో వర్క్స్ కాంట్రాక్ట్ గురించి, అట్ ద సేమ్ టైం రెస్టారెంట్ సర్వీసెస్ గురించి చెప్పుకున్నాం, అంతేనా సార్? రెస్టారెంట్ సర్వీసెస్ ని వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు సార్. వాటిని మనం సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ చేయాలని చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ లో సప్లై ఆఫ్ సర్వీసెస్ ని కాంపోజిట్ సప్లైస్ అంటారు సార్, బికాజ్ it includes both supply of goods and supply of services at a same time and for a single price. And next, so the next topic is negative list. We are done with schedule 1, we are done with the schedule 2, and now we are moving towards schedule 3. Schedule 3, which talks about negative list. That means these are the activities that are not a supply. అసలు సప్లైయే కాదు. ఈ షెడ్యూల్ 3లో చెప్పిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ నాట్ ఏ సప్లై అండ్ నాట్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ నాట్ ఏ సప్లై ఆఫ్ గుడ్. అది మనకి చెప్పాలనుకుంటున్నాం. సరే, లెటర్స్ ఇది ఏ సెక్షన్ అమ్మా? సెక్షన్ 7 సబ్ సెక్షన్ 2. ఏ సెక్షన్ లో ఉంది? నెగిటివ్ లిస్ట్ ఏ సెక్షన్ లో ఉంది? 7 సబ్ సెక్షన్ 2. ఇందులో మనకి చెప్తున్నాడు నెగిటివ్ లిస్ట్ లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో. యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ ది షెడ్యూల్ 3. వాట్ ఆర్ దే? పాయింట్ 1. Services by an employee to the employer in the course of or in relation to his employment. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దే ఆర్ నాట్ సప్లై. మా ఎంప్లాయీ గురించి ఆల్రెడీ మనం ఒక చోట చెప్పుకున్నట్టున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం చెప్పండి మీరు? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ గురించి ఆల్రెడీ మనం ఒక చోట చెప్పుకున్నాం. ఎక్కడది? రిలేటెడ్ పర్సన్స్ లో చెప్పుకున్నాం. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ విల్ బి రిలేటెడ్ పర్సన్స్. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ 1 లో కూడా చెప్పుకున్నట్టున్నాం మనం. పాయింట్ 2, వితౌట్ కన్సిడరేషన్. షెడ్యూల్ 1 లో పాయింట్ 2 లో చెప్పుకున్నాం కదా, ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీ కనుక ఏదైనా గిఫ్ట్ కనుక పాస్ ఆన్ అయితే ఇన్ ఏ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు 50,000 వరకు ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అని చెప్పుకున్నాం. గుర్తుందా మనం? ఓకే, అది ఎవరికి గిఫ్ట్ ఇచ్చారు? ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చాడు. అప్ టు 50,000 ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సార్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో, అంటే నేను ఏదైనా ఒక కంపెనీలో కానీ ఒక ఆర్గనైజేషన్ లో కానీ వర్క్ చేస్తున్నానంటే నథింగ్ బట్ నేను వాళ్ళకి సర్వీస్ ఆఫర్ చేస్తున్నానని కదా అర్థం. ఎస్ ఆర్ నో? ఐఎమ్ గివింగ్ సమ్ సర్వీసెస్ టు ఎ పర్టికులర్ ఎంప్లాయర్ అండ్ ఐఎమ్ టేకింగ్ శాలరీ. అంతేనా దాని అర్థం? మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో జాబ్ కనుక జాయిన్ అయితే మీరు చేసేది ఏంటి? మీ ఎంప్లాయర్ కి సర్వీస్ చేసి మీరు ఇన్ రిటర్న్ కింద మీరు ఏం తీసుకుంటారు? శాలరీ తీసుకుంటారు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? అంతే కదమ్మా. ఇప్పుడు దీన్ని ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో సప్లై ఆఫ్ సర్వీస్ అనొచ్చుగా. ఈస్ ప్రొవైడింగ్ సమ్ సర్వీసెస్ టు ఎ పర్సన్ అండ్ ఈస్ గెటింగ్ ఏ కన్సిడరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శాలరీ. ఎస్ ఆర్ నో? సర్వీస్ ఉంది, కన్సిడరేషన్ ఉంది. ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ ఆర్ వొకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి
దీన్ని మనం సప్లై అనొచ్చుగా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అన్ని క్వాలిఫై అయినాయి, కానీ దాన్ని సప్లై అనకూడదని చెప్పి, దాన్ని జిఎస్టీలోకి తీసుకురాకూడదని చెప్పి, దాన్ని మనకి ఏం చేశాడంటే నెగిటివ్ లిస్ట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు. నెగిటివ్ లిస్ట్ లో మెన్షన్ చేశారు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ నెగిటివ్ లిస్ట్ లో ఆ పాయింట్ పెట్టకపోతే ఈవెన్ జాబ్ చేసే ప్రతి ఒక్కరు జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే, నాట్ ఏ సప్లై అనకపోతే, ప్రతి ఎంప్లాయీ, జాబ్ చేసే ప్రతి ఎంప్లాయీ కూడా ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏమవుతుంది? సప్లై ఆఫ్ సర్వీస్ అయిపోతుంది కదా. 7 ప్రకారం అయిపోతుంది కదమ్మా. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ సార్. సో అందుకనే గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ క్లియర్ ప్రొవిజన్ దట్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఇన్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్, నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ లో భాగంగా నేను ఏదైనా సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే, డూ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ సప్లై, ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అని మనకు క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఓకేనా? రైట్. దీని గురించి కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. లెట్ us see further. ఓకేనా? సో ఫస్ట్ విల్ గో ఫర్ ది సెకండ్ పాయింట్. సర్వీసెస్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ established under any law for the time being in force. ఎవరెవరమ్మా ఇక్కడ? సర్వీసెస్ బై అన్నాడు కదా, ఎవరు సర్వీసెస్ నోటిఫై చేస్తున్నారు ఇక్కడ? సర్వీసెస్ బై ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ ట్రిబ్యునల్, అంతేనా? ఎవరెవరినమ్మా నోటిఫై చేసింది ఇక్కడ? సర్వీసెస్ బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. కోర్ట్ అండ్ ట్రిబ్యునల్. ఎనీ కోర్ట్, ఎనీ ట్రిబ్యునల్, ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ ట్రిబ్యునల్. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. సెషన్స్ కోర్ట్, డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీం కోర్ట్ ఉంటుంది. ఓకేనా? ఆర్ ఇంకా లోకల్ కోర్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఉంటాయి. ఓకేనా? అంటే ఎనీ కోర్ట్ అన్నాడు కాబట్టి ఆల్ కోర్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్. సెకండ్ పాయింట్, సార్ వాట్ డూ యూ మీన్ బై ట్రిబ్యునల్? సార్ ట్రిబ్యునల్ అంటే ఏంటమ్మా? మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఎన్సిఎల్టి, ఎన్సిఎల్ఏటి, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. గుర్తుందా మీకు? ఎన్సిఎల్టి, ఎన్సిఎల్ఏటి ఏంటమ్మా ఇవి? దీని అబ్రివేషన్స్ ఏంటి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సార్ వాట్ డూ మీన్ బై దిస్ ట్రిబ్యునల్ అంటే ఒక యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి, అందులో జరిగే డిస్ప్యూట్స్ లేదంటే అందులో ఉన్న ప్రీనల్ ప్రొవిజన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి దేర్ విల్ బి సమ్ ట్రిబ్యునల్స్ అని మనం చెప్పుకున్నాం. గుర్తుందా? ప్రతి యాక్ట్ కి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆ జ్యూరిస్డిక్షనల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి జిఎస్టీ ట్రిబ్యునల్ ఉంటుంది, అలాగే జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, అలాగే కంపెనీ లాలో ఉన్న అఫెన్సెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి, పనిష్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, కాగ్నిజెన్స్ తీసుకోవడానికి, అందులో ఉన్న అఫెన్సెస్ ని కాగ్నిజెన్స్ లోకి తీసుకోవడానికి కంపెనీ ట్రిబ్యునల్స్, కంపెనీలో అప్పిలేట్ ట్రిబ్యునల్స్, ఇలా ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఐటీఐటీ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్. ఓకేనా? అలాగే డెట్ రికవరీ ట్రిబ్యునల్, డిఆర్టీ. ఇలాగ డిఫరెంట్ ట్యాక్స్ లో డిఫరెంట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారమ్మా? కోర్ట్స్ కానీ ట్రిబ్యునల్స్ కానీ మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారా చేయరా? whether they are providing services or not, by accepting the offenses, cognizance of offenses and giving the result thereof. Dispute settlement చేస్తారు కదా కోర్టు, తీర్పు ఇవ్వడం ఏదో చేస్తారు కదమ్మా. ఇవన్నీ కూడా కోర్టు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కదా? ఎస్. ఆ కోర్టు సర్వీస్ అంటే మనం కోర్టులో పిటిషన్ వేసేటప్పుడు దే విల్ చార్జ్ సమ్ ఫీజ్.
ఎస్ ఆర్ నో? ఫీజ్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ మనకు గనక శిక్ష వేసినట్టయితే మనకి పెనాల్టీస్ లివ్ చేస్తారు. అఫెన్సెస్ కనుక మనం కండక్ట్ చేసినట్టు కనుక ప్రూవ్ అయితే దే విల్ లివ్ సమ్ పెనాలిటీస్. దే విల్ కలెక్ట్ సమ్ ఫీజ్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ అవర్ కేసెస్. ఇవన్నీ తీసుకుంటారు కదా అమౌంట్ కోర్టు వాళ్ళు. అంటే నథింగ్ బట్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసి ఫీజు తీసుకున్నట్టేగా. ఇస్తారను. Yes, sir. సో దీన్ని ఇప్పుడు సప్లై అంటే జిఎస్టీలోకి వెళ్ళిపోతుంది. అందుకనే మనకు క్లారిటీ ఇచ్చాడు. ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై దిస్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ నాట్ ఏ సప్లై, నాట్ ఏ సప్లై అని తీసుకోమని మనకి క్లారిఫికేషన్ ఇచ్చాడు. బై ఎంటరింగ్ ది ప్రొవిజన్, ఈ పాయింట్ తీసుకొచ్చి నెగిటివ్ లిస్ట్ లోకి ఎంటర్ చేయడం వల్ల మనకి ఏం తెలిసిందంటే ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ ట్రిబ్యునల్ అంటే అన్ని, ఏ యాక్ట్ ప్రకారం అది ట్రిబ్యునల్ అయినా సరే దాని సర్వీసెస్ ఎగ్జాంప్టెడ్ అని అర్థం. ఓకేనా? ఇక్కడ క్లియర్ గా చెప్పాడు చూడండి. ద టర్మ్ కోర్ట్ ఇంక్లూడ్స్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ ద హై కోర్ట్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో. డిస్ట్రిక్ట్ కోర్ట్ and High Court and the Supreme Court also. This is the point. Right. Moving further. Moving further. Okay. The functions performed by the members of parliament and the members of the state legislature and the members of panchayats, member of municipalities and members of other local authorities. ఎవరి గురించి చెప్తున్నారమ్మా? పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు. థర్డ్ పాయింట్ ఎవరిది? పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. Who are the representatives of the people in the governing bodies? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారమ్మా? పీపుల్స్ రిప్రజెంటేటివ్ కింద ఎలక్ట్ అయ్యి వాళ్ళు తిరిగి ఓకేనా సొసైటీ యొక్క ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తారు. దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ఎస్ ఆర్ నో? సో వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ సప్లై. Next, even the members of the local authorities also, అంటే even the services provided by the local president, panchayati president are also not a supply. Panchayat president or even the services provided by a ward member is also not a supply. They will also charge some consideration. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి కూడా ఆనరేరియం వెళ్తుంది, సాలరీస్ వెళ్తాయి, పెన్షన్స్ వెళ్తాయి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇంటర్న్ సొసైటీకి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? దే మేక్ లాస్, దే ట్యాకిల్ ది ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్. ఓకేనా? పార్లమెంట్ లో ఫైట్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? సో వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఎస్, బట్ యాజ్ పర్ ది నెగిటివ్ లిస్ట్, యాజ్ పర్ ది గివెన్ negative list given by the government of India, they are not a supply. And next thing, the duties performed by any person who holds any post in pursuance of the provisions of the constitution, as per the provisions of the constitution in that capacity. Constitution అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ C&AG అనుకున్నాం. డూ యూ నో హూ ఈస్ C&AG? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎస్ఆర్ నో? తెలుసు కదమ్మా మీకు? ఈసీ ఏ పీపుల్స్ రిప్రజెంటేటివ్? అతను ఒక పీపుల్స్ రిప్రజెంటేటివా? కాదు. బట్ he holds that position
ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగపరమైన హోదా ఇచ్చింది అది. ఓకేనా. సో ఆ పొజిషన్ లో ఉండి సిఎండి ఏం చేస్తాడు, he will provide some services, he will provide some services, he will maintain the department of audit, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంటెంట్స్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తారు, ఐఏఏడి అంటారు. ఓకేనా. సో ఆడిటర్స్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసి గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయించి వాటిని ఆడిట్ చేపిస్తారని మనం చెప్పుకున్నాం గవర్నమెంట్ ఆడిట్ లో, గుర్తుందా మీకు? ఓకేనా. సో ఇలా గనక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై దీస్ టైప్ ఆఫ్ పీపుల్. అనదర్ ఎగ్జాంపుల్, డిఐజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఓకేనా. సో ఇలా కూడా నెక్స్ట్ ఇటువంటి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దే ఆర్ వాటిని ఏమంటున్నాడంట, డు నాట్ ట్రీట్ దెమ్ యాజ్ ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్ అని మనకు చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, the duties performed by a person as a chairperson or a member or a director in a body established by the central government or the state government or local authority and who is not deemed as an employee before the commencement of the class. Sir, what is the point, sir? అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ బాడీ కానీ, ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ కానీ, ఆర్ ఒక లోకల్ అథారిటీ బాడీలో కానీ నేను గనక ఒక డైరెక్టర్ కింద కానీ, యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ యాజ్ ఎ చైర్పర్సన్ ఓకే, ఆర్ ఎనీ పర్సన్ ఇన్ దట్ బాడీ. ఓకే. సో ఆ పొజిషన్ లో ఉండి నేను గనక ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దీస్ సర్వీసెస్ ఆర్ ఆల్సో నాట్ ఏ సప్లై. ఫర్ ఎగ్జాంపుల్, right, we know that there is an APSRTC. It is a Andhra Pradesh State Road Transport Corporation. It is established by the respective state act. APSRTC act ద్వారా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. It is a body of the state government. ఓకే. ఈ ఏపీఎస్ఆర్టీసీకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు కదమ్మా, ఎస్ఆర్ నో? ఈజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దట్ బాడీ, స్టేట్ గవర్నమెంట్ బాడీ అనుకున్నాం. ఇప్పుడు ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఊరికే ఉంటాడు, హీ విల్ ప్రొవైడ్ సమ్ సర్వీసెస్, ఎస్ఆర్ నో? ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డైరెక్టర్ మాత్రమే తీసుకోండి, డైరెక్టర్ ఉంటాడు. డెఫినెట్ గా ఒక బాడీ అనేసరికి నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఓకేనా. సో యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఈ డైరెక్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, ఆ ఆర్గనైజేషన్ ని రన్ చేయడానికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ స్ట్రాటజికల్ డిసిషన్స్ తీసుకోవడం, రిక్రూట్మెంట్ చేయడం, ఓకేనా, ఆపరేషన్స్ ని ఎక్స్టెండ్ చేయడం, ఓకే, సో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది పర్సన్స్, దీస్ పర్సన్స్, వెదర్ యాజ్ ఎ చైర్పర్సన్ ఆర్ యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ యాజ్ ఎన్ ఎనీ పర్సన్. ఓకేనా. ఇన్ దీస్ ఇన్స్టిట్యూట్ ద సర్వీసెస్ ఆర్ నాట్ ఏ సప్లై అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, సర్వీసెస్ ఆఫ్ ఫ్యూనరల్, బరియల్, crematoriums or mortuary, including the transportation of the deceased. ఏంటమ్మా పాయింట్ ఏంటి? The duties services of the funeral, burial or crematorium or mortuary, including the transportation of the deceased. అంటే చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడం. ఓకేనా. సో మనకి చూస్తుంటాం కదా, డిసీజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొన్ని వెహికల్స్ యూజ్ చేస్తుంటారు, అంబులెన్సెస్ ఆర్ ఫ్రీజర్ సర్వీసెస్. వీళ్ళందరూ ఏం చేస్తారు, డెడ్ బాడీస్ ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంటారు. సో ఇటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, అండ్ నెక్స్ట్ ఫునరల్స్ చేయడం,
ఒకవేళ అన్వాంటెడ్ బాడీస్ లేదంటే అబాండెండ్ డెడ్ బాడీస్ ఎవరైనా ఉన్నారు అనుకున్నాం, ఓకేనా. సే ఫర్ సపోజ్ ఇప్పుడు కరెంట్ పొజిషన్ చూసుకుందాం. కోవిడ్ వల్ల ఎవరైనా చనిపోయారు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చేయలేకపోతున్నారు బికాజ్ థ్రెట్ ఆఫ్ కోవిడ్. సో నాకు ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ కావాలి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఫునరల్ చేయడానికి. నేను ఒక ఏజెన్సీ ఉంది, వాళ్ళని అడిగాను, రిక్వెస్ట్ చేశాను, సార్ ఫునరల్ జరిపించింది. దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ కనెక్షన్ విత్ ది ఫునరల్స్ ఆర్ బరియల్ గ్రౌండ్ సర్వీసెస్ ఆర్ క్రెమటోరియంస్ ఆర్ మార్చరీ డెడ్ బాడీస్ ని ప్రిజర్వ్ చేసే ఒక ఏరియా. సో ఇటువంటి సర్వీసెస్ నేను ఏం ప్రొవైడ్ చేసినా సరే దే ఆర్ నాట్ ఏ సప్లై. They are not a supply because they are covered under the negative list. Negative list. Next, this is the point you know very well. Sale of land, comma, subject to class B of paragraph 5 of schedule 2, sale of building. మా ఏమన్నాడు ఇక్కడ? సేల్ ఆఫ్ ల్యాండ్ అన్నాడు. Sale of land is not a supply, and sale of building is also not a supply. Sale of building is not a supply. Sale of land not a supply అన్నాడు, sale of building not a supply అన్నాడు. బట్ సేల్ ఆఫ్ బిల్డింగ్ మాత్రం కింద ఒక పాయింట్ యాడ్ చేశాడు. ఏంటి? సబ్జెక్ట్ టు class B of paragraph 5 of para 5 of schedule 2. మా ఈ పాయింట్ మీకు తెలిసేమో, నిన్న మనం చెప్పుకున్నాం, గుర్తుందా? షెడ్యూల్ 2 లో సేల్ ఆఫ్ బిల్డింగ్. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎప్పుడు నాటే సప్లై అవుతుంది? ఏ కేసులో నాటే సప్లై అవుతుంది? After issue of certificate of completion. If this consideration is received, consideration మర్చిపోయారు. If the consideration is received after issuance of certificate of completion, then that sale of building will not be a supply. అంతేనా పాయింట్? ఒకవేళ అదే కన్సిడరేషన్ కనుక బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ కనుక వచ్చుంటే, then it will be a supply of service. ఓకే మా ఈ పారాగ్రాఫ్ 5B అనేది దేనికి? సేల్ ఆఫ్ ల్యాండ్ కా సేల్ ఆఫ్ బిల్డింగ్ కా? సేల్ ఆఫ్ బిల్డింగ్ సార్. సేల్ ఆఫ్ బిల్డింగ్ కి మాత్రమే. సేల్ ఆఫ్ ల్యాండ్ కి కన్సిడరేషన్ ముందు వచ్చిందా వెనకాల వచ్చిందా అనే పాయింట్ ఏం లేదు. ల్యాండ్ కనుక సేల్ చేశారంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఎ సప్లై. సేల్ ఆఫ్ ల్యాండ్ విల్ నాట్ బి కవర్డ్ ఇన్ GST. ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై ఇన్ GST. ఓకేనా అమ్మా? అర్థమైందా మీకు? సో నేను జస్ట్ ఒక వేకెంట్ ల్యాండ్ ని సేల్ చేస్తున్నానమ్మా, ఓకేనా. టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ఎ సప్లై ఆర్ నాట్. వేకెంట్ ల్యాండ్ ని సేల్ చేస్తున్నాను, అగ్రికల్చర్ ల్యాండ్ ని సేల్ చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇది సప్లై అవుతుందా? నో సార్. నో. ఓకేనా, అదే పాయింట్ చెప్తున్నాను. సేల్ ఆఫ్ ల్యాండ్ కి ఎటువంటి క్లాజెస్ అటాచ్ చేయలేవు, బట్ సేల్ ఆఫ్ బిల్డింగ్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటి దానికి కన్సిడరేషన్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ వచ్చిందా లేదా? ఓకే మా ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ బిల్డింగ్ ని సేల్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఫస్ట్ ఆక్యుపేషన్ అయిపోయింది, ఓకేనా. వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కొని సెకండ్ హ్యాండ్ బిల్డింగ్ ని కొనుక్కొని సెకండ్ హ్యాండ్ బిల్డింగ్ ని సేల్ చేస్తున్నాను. ఇది సప్లై అవుతుందా? No, it is not a supply. Right. Next point. ఇది కూడా మీకు తెలిసిందే. యాక్షనబుల్ క్లెయిమ్స్. మా యాక్షనబుల్ క్లెయిమ్స్ గుర్తుంది కదా? యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి? A claim against any debt which is not secured one. A claim against a beneficial interest in a particular property which the civil courts will accept. అదేనా యాక్షనబుల్ క్లెయిమ్ అంటే? ఓకేనా. నాకు అక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యూర్ డెట్. యాక్షనబుల్ క్లెయిమ్ అంటే
it is not a secure debt, it is an unsecured debt, but still I can claim, and my claim can, the civil court can accept my claim. అదేనా యాక్షనబుల్ క్లెయిమ్ అంటే? గుర్తుందా, చెప్పుకున్నాం మనం. Yes, sir. సార్, Yes, sir. ఏరియర్స్ ఆఫ్ రెంట్. సార్, నేను ఎవరికైనా రెంట్కి ఇచ్చినప్పుడు ఇట్ మే బి ఏ సెక్యూర్ డాక్యుమెంట్ ఆర్ నాట్ ఎ సెక్యూర్ డాక్యుమెంట్. ఓకేనా? అలాగే ఏరియర్స్ ఆఫ్ రెంట్ ఎప్పటి నుంచో ఇవ్వాలి, నాకు ఒక 5-6 months నుంచి ఇవ్వాలి. ఏరియర్స్ ఆఫ్ రెంట్కి నేను సెక్యూరిటీ రాయించుకోలేను కదా. సార్ నో ఇస్తా ఉంటారు, ఇవాళ ఇస్తా ఉంటారు, రేపు ఇస్తా ఉంటారు, వచ్చే నెల ఇస్తా ఉంటారు. ఓకేనా? సో అలా వెళ్ళిపోతుంది. సో ఏరియర్స్ ఆఫ్ రెంట్కి ఇట్ ఈస్ నాట్ సెక్యూర్ డెట్, బట్ స్టిల్ నేను రెంట్ ఇవ్వలేదని చెప్పి సివిల్ కోర్టులో కంప్లైంట్ చేయొచ్చు కదా. సార్ నో, ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ యాక్షనబుల్ క్లెయిమ్. సార్, యాక్షనబుల్ క్లెయిమ్లో ఏమేమి ట్యాక్సిబుల్లో ఉన్నాయి? మనం చెప్పుకున్నాం కదా, యాక్షనబుల్ క్లెయిమ్లో ఏమేమి ట్యాక్సిబుల్లో ఉన్నాయి? ఓన్లీ లాటరీ. ఏమేమి ఉన్నాయేమో యాక్షనబుల్ క్లెయిమ్లో? ఓన్లీ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆర్ ట్యాక్సబుల్. యాక్షనబుల్ క్లెయిమ్లో ఓన్లీ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆర్ ట్యాక్సబుల్ ఫర్ టైమ్ బీయింగ్. అదర్ దెన్ దీస్ వేరే యాక్షనబుల్ క్లెయిమ్స్ ఏమున్నా సరే, దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ. అర్థమైందా పాయింట్ మీకు? యాక్షనబుల్ క్లెయిమ్స్ లో ఎస్, లాటరీ యాక్షనబుల్ క్లెయిమే, బెట్టింగ్ యాక్షనబుల్ క్లెయిమే, గ్యాంబ్లింగ్ యాక్షనబుల్ క్లెయిమే, అండ్ నెక్స్ట్ రైట్ టు డివిడెండ్ యాక్షనబుల్ క్లెయిమే, ఏరియర్స్ ఆఫ్ రెంట్ యాక్షనబుల్ క్లెయిమే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ యాక్షనబుల్ క్లెయిమే. ఇవన్నీ యాక్షనబుల్ క్లెయిమ్సే. కానీ ప్రజెంట్ జిఎస్టీలో ట్యాక్సిబుల్ అయిన ఏమేంటి? ఓన్లీ లాటరీ అండ్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. ఈ మూడు మాత్రమే దే ఆర్ taxable in GST, and other actionable claims are not a supply, are covered under negative list, and they are not treated as a supply as per the GST law. As per the GST law. Okay. Next point. Supply of goods from a place in the non-taxable territory. Underline the word non-taxable territory, and to another place in the non-taxable territory without such goods entering into India. Without such goods entering into India. ఏంటమ్మా ఈ పాయింట్? వాట్ డూ యూ మీన్ బై నాన్ taxable territory and taxable territory? India taxable territory. సప్లై ఆఫ్, ఇది మన ఇండియా అనుకున్నాం. సారీ, ఓకే. సో ఐ మీన్ దిస్ ఇస్ ఇన్ యుఎస్, ఇది రష్యా అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? నేను ఇండియాలో ఉన్నాను. నేనేం చేశానంటే, నేను గూడ్స్ని యుఎస్లో ఉన్న డీలర్ దగ్గర నుంచి రష్యాలో ఉన్న ఒక డీలర్కి సప్లై చేయించాను. ఓకేనా? సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ యుఎస్ టు రష్యా. ఓకే. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సప్లై జరిగింది, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ యుఎస్ టు రష్యా. దిస్ ఈజ్ ఏ నాన్ టాక్సబుల్ టెరిటరీ. నేను ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ట్యాక్సబుల్ చేయగలను, ఆర్ ఇండియా చుట్టూ సరౌండింగ్ లో ఉన్న వాటర్ వేస్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ వేస్ లో కానీ, నెక్స్ట్ ఇండియన్ టెరిటరీలో ఉన్న ఎయిర్ లో కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే అక్కడి వరకే ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ లెవీ చేయగలదు, దానికి దాటి చేయలేదుగా. ఎస్ఆర్ నో? సో అంటే ఇండియా డెఫినేషన్ ప్రకారం ఇండియా ల్యాండ్ జియోగ్రఫీ, అండ్ నెక్స్ట్ ఇండియా వాటర్ వేస్ అండ్ ఇండియన్ ఎయిర్ వేస్ జియోగ్రఫీ ప్రకారం ఎక్కడి వరకైతే ఇండియన్ గవర్నమెంట్ కి అధికారం ఉంటుందో అక్కడ ఆ ఏరియాలో జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రమే ట్యాక్సబుల్ టెరిటరీ అంటారు.
ట్యాక్సిబుల్ టెరిటరీలో జరిగిన ట్రాన్సాక్షన్ అంటారు. అది దాటి జరిగింది అనుకో, ఇట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ దట్ అకర్డ్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ. సో నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీలో జరిగిన దానికి మనం ట్యాక్స్ లెవీ చేయలేంగా. ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, that is what they are saying. If any transaction that takes place from a non-taxable territory to non-taxable territory, supply of goods from a place in the non-taxable territory to another place in the non-taxable territory, without such goods entering into India, ఆ గూడ్స్ ఇండియాలోకి రాకుండా వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ గూడ్స్ ఇండియన్ వాటర్స్ లోకి ఎంటర్ అయినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్రొవిజన్ ఏం చెప్పడం మనకి, ఆ గూడ్స్ మన ఇండియాలోకి రాకుండా వెళ్ళాలంట. యుఎస్ నుంచి రష్యా వెళ్ళే అనుకున్నాం, ఇక్కడ ఇండియా ఉందనుకుందాం, సే ఫర్ సపోజ్. గూడ్స్ అనేది డైరెక్ట్ గా యుఎస్ టు రష్యా వెళ్ళిపోవాలి. ఒకవేళ గూడ్స్ యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి రష్యాకి వెళ్ళింది అనుకో, అప్పుడు సప్లై అవుతుందా అవదా? అవుతుంది సార్. ఎస్, డెఫినెట్లీ విల్ బి సప్లై. ఎందుకంటే యుఎస్ నుంచి ఇండియాకి రాగానే అది ఇంపోర్ట్ అవుతుంది. అలాగే ఇండియా నుంచి రష్యాకి వెళ్ళగానే అది ఏమవుతుంది? ఎక్స్పోర్ట్ అవుతుంది. బోత్ ఆర్ అంటే నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ నుంచి ట్యాక్సిబుల్ టెరిటరీలోకి గూడ్స్ ఎంటర్ అయినాయి. ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ ఇట్ విల్ బి సప్లై. కానీ ఇక్కడ ఏమంటున్నారు ఈ ప్రొవిజన్ లో, నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీ దగ్గర నుంచి నాన్ ట్యాక్సిబుల్ టెరిటరీకి వెళ్ళిపోవాలి వితౌట్ సచ్ గూడ్స్ ఎంటరింగ్ ఇంటూ ఇండియా, ఇండియాలోకి రాకుండా వెళ్ళిపోవాలి. ఒకవేళ కనుక ఇండియన్ వాటర్స్ ని కనుక టచ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్, supply of warehoused goods to any person before clearance for home consumption. Underline the word warehoused goods. To any person before clearance for home consumption. Underline the word home consumption. Underline the word home consumption and underline the word warehoused goods. ఇక్కడ నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఇప్పుడు గూడ్స్ మన ఇండియాలోకి ఇంపోర్ట్ అయింది అనుకుందాం. సే ఫర్ సపోజ్ ఇది మన కాకినాడ పోర్ట్ అనుకుందాం. సే ఫర్ సపోజ్ ఇది యుఎస్ అనుకుందాం. ఇది యుఎస్ అనుకున్నాం, ఇది మన ఇండియా అనుకున్నాం. ఓకే, రైట్. సో గూడ్స్ యుఎస్ నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్ అయినాయి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇక్కడ కాకినాడ పోర్ట్ అనుకుందాం. కాకినాడలో ఉన్న ఒక పర్సన్ ఇంపోర్ట్ చేసుకున్నాడు యుఎస్ నుంచి. ఓకే, ఇప్పుడు కాకినాడ పోర్ట్ లోకి వచ్చాయి గూడ్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేయాలమ్మా, వెళ్ళి పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఓకే రెస్పెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ తో పాటు ట్యాక్స్ కూడా కట్టేస్తే అప్పుడు కస్టమ్స్ అథారిటీస్ ఏం చేస్తారు, ఆ గూడ్స్ ని క్లియర్ చేసి ఇండియన్ టెరిటరీలోకి వదులుతారు. ఎస్ఆర్ నో? ఇదే కదా పాయింట్. మా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కస్టమ్స్ పోర్ట్ లోకి వస్తాయి. ఇన్ కేసు నేను సీ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నా అనుకున్నాను, కాకినాడ పోర్ట్ లోకి వచ్చాయి గూడ్స్. ఓకే, వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, పోర్ట్ దగ్గరికి వెళ్ళి
నేను ఏదైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నానో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ చూపిస్తే అక్కడ కస్టమ్స్ అథారిటీస్ నాకు నేను ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ మీద ట్యాక్స్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకుని, సో ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోర్ట్స్ మీద జిఎస్టీ ఉంటుంది కాబట్టి ఆ జిఎస్టీని కట్టేస్తే అప్పుడు నాకు ఏం చేస్తారు, ట్యాక్స్ అంతా పే చేశాను కాబట్టి ఆ గూడ్స్ నాకు హోమ్ క్లియరెన్స్ కుదురుతారు. ఓకేనా, అప్పుడు నేను కాకినాడలోకి తీసుకొచ్చి ఆ గూడ్స్ నేను ఫర్దర్ పర్పస్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద రీసేల్ ఆర్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ది పర్సనల్ కన్సంప్షన్. దట్ ఈస్ అప్ టు మై చాయిస్. ఓకేనా అమ్మా, ఇక్కడ దాకా క్లియర్ అర్థమైందా మీకు? ఇప్పుడు పాయింట్ అర్థమైందమ్మా మీకు? ఇంపోర్ట్ Yes, ఎలా sir. జరుగుతుంది ఏంటనేది. రైట్, ఇప్పుడు ఇంకో పాయింట్ సార్, ఇప్పుడు గూడ్స్ వచ్చేసాయి, పోర్ట్ దగ్గరికి వచ్చేసాయి, కానీ నేను ట్యాక్స్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు రెడీగా. ఐ హ్యావ్ నో మనీ టు పే ద ట్యాక్స్. ఓకేనా, లేదంటే నేను ఊళ్ళో లేను వెళ్ళి గూడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఓకేనా, సో ఇప్పుడు నేను రావడం లేట్ అవుతుంది కాబట్టి, ఓకేనా, సో ఇండియన్ కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే గూడ్స్ ని తీసుకెళ్లి కస్టమ్స్ వేర్ హౌస్ లో పెడతారు. అర్థమైందమ్మా మీకు? మీరు కనుక మన కాకినాడ పోర్ట్ సైడ్ కనుక మీరు వెళ్తే అక్కడ బయట వేర్ హౌసెస్ అవన్నీ కూడా ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ వేర్ హౌసెస్, కొన్ని ప్రైవేట్ వేర్ హౌసెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళి మీరు గమనించుంటాయి. ఓకేనా, పోర్ట్ సైడ్ వెళ్ళండి. సో వేర్ హౌసెస్ ఉంటాయి. ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయలేదో, ఎవరైతే ఇంకా ఇంపోర్ట్ చేసుకున్న ఇంపోర్టర్స్ వచ్చి గూడ్స్ కలెక్ట్ చేసుకోలేదో వాళ్ళ గూడ్స్ అన్ని తీసుకెళ్లి వేర్ హౌసెస్ లో డిపాజిట్ చేస్తారు. ఈ వేర్ హౌసెస్ లో డిపాజిట్ చేసిన తర్వాత మనకు కొంత టైం ఇస్తారు. ఈ టైం లోపు మనం వెళ్ళి గూడ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అప్పటికి కలెక్ట్ చేసుకోకపోతే అప్పుడు కస్టమ్స్ అథారిటీస్ కి ఇంకా గూడ్స్ కి ఎవరు రావట్లేదని చెప్పి అప్పుడు ఆ గూడ్స్ ని ఆక్షన్ చేసేసి ఆ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కి రావాల్సిన జిఎస్టీ, గవర్నమెంట్ కి రావాల్సిన డ్యూస్ అన్ని కలెక్ట్ చేసుకుని మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో అది మనకి ఇచ్చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకేనా, అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీలే ఆ గూడ్స్ ని వేరే హౌస్ లో పెట్టుకోవచ్చు. ఓకేనా, సో వేర్ హౌస్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గూడ్స్ వేర్ హౌస్ లో ఉన్నాయి, నా దగ్గర గూడ్స్ క్లియర్ చేయడానికి నా దగ్గర అమౌంట్ లేదు. ఓకేనా, మా ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు. వస్తే నేను అన్నాను ఓకే, డూ వన్ థింగ్, గూడ్స్ నాకు అవసరం లేదు కాబట్టి నేను నీకు సేల్ చేసేస్తున్నా. నేను మా ఫ్రెండ్కి సేల్ చేసేసి మా ఫ్రెండ్ వెళ్ళి కస్టమ్ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోమని చెప్పా. గూడ్స్ క్లియరెన్స్ తీసుకో, నువ్వే వెళ్ళి జిఎస్టీ కట్టేసని చెప్పా. ఓకేనా, ఇలా చేయొచ్చా చేయకూడదా? ఎస్, ఇలా చేయొచ్చు. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే గూడ్స్ నేను సేల్ చేసినప్పుడు ఎక్కడున్నాయమ్మా, నా చేతిలో ఉన్నాయా లేదంటే వేరే హౌస్ లో ఉన్నాయా? కస్టమ్స్ వేరే హౌస్ లో. గూడ్స్ నేను సేల్ చేసినప్పుడు గూడ్స్ నా చేతిలో ఉన్నాయా, కస్టమ్స్ వేరే హౌస్ లో ఉన్నాయా? వేర్ హౌస్ లో ఉన్నాయి. కస్టమ్స్ వేరే హౌస్ లో ఉన్నాయి. ఓకేనా, అక్కడ ఉండంగా నేను బయట ఉండి గూడ్స్ వేర్ హౌస్ లో ఉండంగా నేను బయట ఉండి ఇక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ కి సేల్ చేసేసా, ఇన్వాయిస్ రాసి ఇచ్చేసా. ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడ గూడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి? మై ఫ్రెండ్ విల్ గో. ఓకేనా, వెళ్ళి గూడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాడు. ఓకేనా, సో ఇలా గనక ఒక గూడు వేర్ హౌస్ లో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే నేను ట్యాక్స్ కడతానో అప్పుడు వేర్ హౌస్ నుంచి బయటకు వస్తాయి. దాన్ని క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అంటారు. క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్. ఎప్పుడైతే నేను ట్యాక్స్ కట్టి కస్టమ్స్ నుంచి బయటకు తీసుకొస్తానో దాన్ని క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే గూడ్స్ వేర్ హౌస్ లో ఉండంగానే ఇంపోర్టర్ వేరే వాళ్ళకి కనుక సేల్ చేస్తే దట్ ఈస్ నాట్ ఏ సప్లై అని చెప్తున్నాడు. దట్ ఈస్ నాట్ ఏ సప్లై. దిస్ ఇస్ ద పాయింట్. మా పాయింట్ అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? ఒకసారి అర్థమైందా? అర్థమైందా? గూడ్స్ వేర్ హౌస్ లో ఉండంగానే సేల్ చేశాను నేను, అది పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే బిఫోర్ క్లియరింగ్ ఇంటూ ది ఇండియన్ టెరిటరీ
ఆర్ డొమెస్టిక్ టెరిటరీ గూడ్స్ కస్టమ్స్ వేర్ హౌస్ లో ఉండగానే నేను వేరే వాళ్ళకి సేల్ ఎగ్జిక్యూట్ చేశాను, అలా గనక సేల్ కనుక చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అని చెప్తున్నాడు. పాయింట్ అర్థమైందమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ పాయింట్. Supply of goods by the consignee to any person, to any other person, by endorsement of document of title. Underline the word by endorsement of documents of title. By endorsement of documents of title to the goods after the goods have been dispatched from the port of origin located outside India, but before clearance for home consumption. My point ఏంటి? Supply of goods by the consignee to any person by endorsement of document of title to goods after the goods have been discharged from the port of origin located outside India, but before the clearance for home consumption. ఏంటమ్మా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏ సినారియో గురించి చెప్తున్నాడు చెప్పండి. చెప్పాలి, ఇక్కడ ఏ సినారియో గురించి చెప్తున్నాడు? గూడ్స్ యుఎస్ నుంచి ఇండియాకి మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఐ మీన్ అక్కడ షిప్ లో లోడ్ చేసేసారు, అలాగే సీలోకి ఎంటర్ అయిపోయింది, షిప్మెంట్ లో ఉంది అనుకున్నాం. షిప్మెంట్ లో ఉండగా ఇక్కడ ఇండియాలో ఉన్న ఒక పర్సన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, మిస్టర్ ఏ అనుకున్నాం. మిస్టర్ ఏ ఏం చేశాడంటే ఈ గూడ్స్ కి డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ ఉంటుంది కదా, ఎస్ఆర్నో టైటిల్ డీడ్స్ ఉంటాయి కదమ్మా. ఈ టైటిల్ డీడ్ ఏం చేశాడంటే మిస్టర్ ఏ మిస్టర్ బి అనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. టైటిల్ డీడ్స్ ని మిస్టర్ బి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, సో ఇలా అంటే ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాయి గూడ్స్? హై సీ, మిడిల్ ఆఫ్ ది సీలో ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది సీలో ఉన్నాయి గూడ్స్. మిడిల్ ఆఫ్ ది సీలో ఉండగా డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ని యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇలా చేస్తే ఇంకా అది ఇండియన్ పోర్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, ఇండియన్ టెరిటరీలోకి ఎంటర్ అవ్వలేదు, ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అవ్వలేదు, మిడిల్ ఆఫ్ ది సీలో ఉండగానే ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇలా చేస్తే సార్ అటువంటి ట్రాన్సాక్షన్స్ ని నాట్ ఏ సప్లై కింద తీసుకోమని చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? ట్రీట్ దట్ ట్రాన్సాక్షన్స్ యాజ్ నాట్ ఏ సప్లై అని చెప్తున్నాడు. మా అర్థమైందా మీకు? దీన్ని ఏమంటారంటే హై సీ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఏమంటారు? హై సీ ట్రాన్సాక్షన్స్ ఆర్ హై సీ సేల్స్ అంటారు. మిడిల్ ఆఫ్ ది సీలో జరిగినప్పుడు ట్రాన్సాక్షన్స్. ఓకే, సో అంటే సార్ హై సీ ట్రాన్సాక్షన్స్ ఎన్నైనా జరగచ్చా? ఎస్, ఎన్నైనా జరగవచ్చు. మిడిల్ ఆఫ్ ది సీలో ఉన్నప్పుడు ఎంతమందికైనా సేల్ చేయొచ్చు. ఓకే, సే ఫర్ సపోజ్ యుఎస్ నుంచి స్టార్ట్ అయిందమ్మా, ఇండియాకి వస్తుంది అనుకుందాం. ఈ స్పాట్ లో ఏ టు బికి సేల్ చేశారు, ఈ స్పాట్ లో బి టు సికి సేల్ చేశారు, ఈ స్పాట్ లో సి టు డి సేల్ చేశారు. చివరికి ఇండియా వచ్చేసరికి గూడ్స్ ఇండియా వచ్చేసరికి టైటిల్ డీడ్ డి దగ్గర ఉంది. ఎస్, డి విల్ బి ది ఓనర్ నౌ. డి విల్ బి ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్. డి విల్ బి ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్. ఇప్పుడు డి వెళ్ళి కస్టమ్స్ పోర్ట్ దగ్గరికి వెళ్ళి సార్ ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది గూడ్స్, సీ ద టైటిల్ డీడ్ అని చెప్పి కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి టైటిల్ డీడ్ చూపించి he can legally import the documents by paying whatever the taxes to the customs authorities. ఎవరైతే లాస్ట్ బయర్ ఎవరైతే ఉంటారో he will be treated as the owner of the goods and he will be liable to pay the taxes to the customs department. అర్థమైందమ్మా మీకు పాయింట్? ఎనీ డౌట్స్ in this regard? Okay, next point.
Next, notified activities. Notified activities are transactions undertaken by the government or local authority in which they are engaged as a public authority. Simple point. ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మనకి మున్సిపాలిటీస్, పంచాయత్స్, నగర పంచాయత్స్, కార్పొరేషన్స్, ఇలా చాలా ఉన్నాయి కదమ్మా, కంటోన్మెంట్ బోర్డ్స్, ఇలా చాలా ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తారు? దే ఆర్ కాల్డ్ యాజ్ పబ్లిక్ అథారిటీస్. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పబ్లిక్ సర్వీసెస్ లో రన్ చేస్తుంటారు. లైక్ మనకి రోడ్స్ వేయించడం, స్ట్రీట్ లైట్స్ అవి మెయింటైన్ చేయించడం, శానిటైజేషన్ చేయించడం, మున్సిపాలిటీ వర్క్స్ చేయించడం, ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా కండక్ట్ చేస్తారు. సార్ వీళ్ళు కూడా మరి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టేగా? ఎస్ఆర్ నో? అందుకనే ఏం చెప్తున్నానంటే the services or the activities or the transaction taken by the central government or state government or local authority as public authorities are treated as neither a supply of goods or neither a supply of services అని చెప్తున్నాడు. ఓకేనా? సో లోకల్ అథారిటీ అంటే ఎవరెవరు వస్తారు సార్? పంచాయతీస్, లోకల్ పంచాయతీస్, లోకల్ కార్పొరేషన్స్ కూడా మనకి ఏం చేస్తారు? డైలీ స్ట్రీట్ లైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాటర్ ఫెసిలిటీస్ వచ్చేలా చూస్తుంటారు, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? వాట్ నాట్ అన్ని పనులు చేస్తూ ఉంటారు. సో సో ఈ విధంగా ఈ సర్వీసెస్ యాజ్ ఎ పబ్లిక్ అథారిటీస్ గా వాళ్ళు కనుక ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దీస్ సర్వీసెస్ ఆర్ నాట్ ఏ సప్లై ఆఫ్ గుడ్ ఆర్ నాట్ ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ మనం లిక్కర్ లైసెన్స్ అప్లై చేసుకుంటాం, గుర్తుందా మీకు? లిక్కర్ లైసెన్స్ మన ఒక వైన్ షాప్ కనుక ఓనర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ ఒక లక్కీ డ్రా తీస్తుంది. గవర్నమెంట్కి మనం ఏం చేయాలంటే కొటేషన్ వేయాలి, ఒక అప్లికేషన్ వేయాలి. ఈ అప్లికేషన్ వేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్ వాళ్ళు ఒక లాటరీ తీస్తారు. ఆ లాటరీ తీసినప్పుడు మన నెంబర్ కనుక, అప్లికేషన్ నెంబర్ కనుక వస్తే మనకు ఒక వైన్ షాప్ ని అలాట్ చేస్తారు, లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ ఇచ్చేటప్పుడు, ఇలా కొటేషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఒక డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. సరే, ఇలా అంటే ఫీజు తీసుకుని లైసెన్స్ ఇస్తున్నారు మనకి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా, గవర్నమెంట్ మనకి లైసెన్స్ ఇచ్చినప్పుడు ఊరికే ఇస్తారా? లైసెన్సెస్ అంటే ఏంటి? పర్మిషన్ టు క్యారీ అన్ యాక్టివిటీ ఆర్ ఎ ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ లైసెన్స్. ఓకేనా? అది గవర్నమెంట్ ఫీజు తీసుకుని ఇస్తుంది. సార్ మరి దీన్ని సర్వీస్ కింద అనొచ్చు కదా, ట్యాక్సిబుల్ చేయొచ్చు కదా అంటే నో. గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది, సర్వీసెస్ ప్రొవైడెడ్ by the central government or state government or local authorities as public authorities will not be treated as a supply అని చెప్తున్నారు. సో ఈ కేసు ఎందుకు ఇచ్చాడంటే ఒక డౌట్ అరైజ్ అయింది. అంటే మరి గవర్నమెంట్ ఫీజు తీసుకుని లైసెన్స్ గ్రాంట్ చేస్తుంది కదా, లిక్కర్ లైసెన్స్, మరి ఇది కూడా పబ్లిక్ అథారిటీ కింద చేస్తుందా అని. ఎస్, గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎ క్లారిటీ దట్ ఎస్, గ్రాంటింగ్ ఆఫ్ లైసెన్స్ ఫర్ liquor sale is also the services provided by the government authorities in the capacity of public authorities అని చెప్పి మనకు ఒక క్లారిటీ ఇచ్చాడు. ఓకేనా అమ్మా? నెక్స్ట్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ మీద మనకి కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చాడు చూడండి. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్స్ మీద మన ఫస్ట్ పాయింట్ చదువుకున్నాం కదా, షెడ్యూల్ 3లో ఫస్ట్ పాయింట్ ఏంటి? Services provided by the employee to the employer in the course of employment is exempted. ఎంప్లాయ్మెంట్ లో ఉంటేనే ఎగ్జెంప్టెడ్. ఎంప్లాయ్మెంట్ కాకుండా అవుట్ సైడ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో నేను ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను అనుకో, అవుట్ సైడ్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఐ మీన్ సే ఫర్ సపోజ్ నా డ్యూటీ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 అనుకుందాం. ఓకే, అండ్ దట్టు కూడా ఏంటి,
ఈ కంపెనీలో మాత్రమే పనిచేయడానికి యాక్సెప్ట్ చేశాను. కానీ 8 తర్వాత మా ఎంప్లాయర్ ఏమన్నాడంటే, మా ఎంప్లాయర్‌కి వేరే కంపెనీ ఉంది. ఆర్ మా ఎంప్లాయర్ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ ఉంది. అసోసియేట్ కంపెనీ. అందులో చిన్న వర్క్ ఉందని చెప్పి నన్ను పంపించాడు అనుకుందాం. ఇక్కడ ఏమైంది? ఇట్ ఈస్ ఔట్‌సైడ్ మై స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఔట్‌సైడ్ మై స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. సో, అంటే ఇక్కడ నేను ఏం సర్వీస్ ప్రొవైడ్ చేశాను? ఎంప్లాయ్‌మెంట్‌లో సర్వీస్ ప్రొవైడ్ చేయలే. ఔట్‌సైడ్ ది స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేశాను కాబట్టి ఇట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎ సప్లై. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎ సప్లై. ఓకేనా? అదే చెప్తున్నాడు. ఇఫ్ ఎన్ ఎంప్లాయీ సప్లైస్ హిస్ సర్వీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టు ఎన్ అసోసియేట్ ఆఫ్ ది ఎంప్లాయర్. అసోసియేట్ అంటే మన ఎంప్లాయర్‌కి తెలిసిన వేరే వాళ్ళకి. ఓకేనా? వాళ్ళకి గనుక నేను సర్వీస్ కనుక ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఔట్‌సైడ్ మై స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఇట్ విల్ బి taxable. Next, sir, services provided by the directors. Important point. Services provided by the directors. మా డైరెక్టర్స్ లో చాలా రకాలు ఉంటారు. డైరెక్టర్స్ లో చాలా రకాలు ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, అదర్ డైరెక్టర్స్. ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ ని we can consider as employees of the organization. And other directors are not employees of the organization. ఎప్పుడైతే వీళ్ళు ఎంప్లాయీస్ అయ్యారో then the services provided by them are not a supply as per schedule 3. Not a supply as per schedule 3. But ఎప్పుడైతే వీళ్ళు ఎంప్లాయీస్ కారో then they are services provided outside the scope of employment. And I mean ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్ ఉండదు. ఇంకా ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్ ఉండదు. ఎప్పుడైతే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ ఉండదో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ హెన్స్ taxable. మా పాయింట్ అర్థమైందా మీకు? ఒక కంపెనీలో చాలా డైరెక్టర్స్ ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, హోల్ టైమ్ డైరెక్టర్ ఉంటాడు, అండ్ నెక్స్ట్ సమ్ అదర్ నార్మల్ డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారమ్మా? మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్ అంటే ఆ పేరులోనే ఉంది. మొత్తం ఆ అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ అన్ని కూడా చూసేది ఎవరు? ఐదర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్. అవునా కాదా? ఎస్ ఆర్ నో? మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఏంటమ్మా? మొత్తం అన్ని విషయాలు కూడా ఆయనే చూస్తాడని అర్థం. హోల్ టైమ్ డైరెక్టర్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంపెనీలో హోల్ టైం పనిచేస్తాడని అర్థం. ఎస్ ఆర్ నో? Yes, sir. సో అంటే వాళ్ళిద్దరిని ఎంప్లాయీ కింద ట్రీట్ చేయొచ్చుగా. ఎస్ ఆర్ నో? సో ఎప్పుడైతే వాళ్ళు ఎంప్లాయీ అవుతారో దెన్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ అండ్ హెన్స్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై దెమ్ ఆర్ నాట్ ఏ సప్లై యాజ్ పర్ షెడ్యూల్ 3 నెగిటివ్ లిస్ట్ ప్రకారం. అండ్ అదర్ డైరెక్టర్స్ ఉన్నారు. అదర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కంపెనీకి వచ్చి మీటింగ్స్ జరుగుతాయి కదా, డైరెక్టర్స్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా. ఈ కంపెనీకి వచ్చి డైరెక్టర్స్ మీటింగ్ లో పాల్గొని, ఓకేనా, ఓటింగ్ లో పాల్గొనడం, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ కి సపోర్ట్ చేయడం, ఇలాంటివి చేస్తారు. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది అదర్ డైరెక్టర్స్ టు ద కంపెనీ. ఎప్పుడైతే వీళ్ళు హోల్ టైమ్ డైరెక్టర్ కాదో, మేనేజింగ్ డైరెక్టర్ కాదో,
దే ఆర్ అంటే అక్కడ ఈ డైరెక్టర్స్ కి ఆ కంపెనీకి మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ రిలేషన్ లేదో దెన్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ హెన్స్ ట్యాక్సబుల్. ఇక్కడ సర్వీస్ ఎవరెవరికి ప్రొవైడ్ చేసినట్టు? డైరెక్టర్స్ కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు. ఓకేనా? మా డైరెక్టర్స్ మీటింగ్ వస్తారు, వచ్చినప్పుడు డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఉంటుంది, సిట్టింగ్ ఫీజు ఉంటుంది, డైరెక్టర్ సిట్టింగ్ ఫీజు. అంటే మీటింగ్ వచ్చినందుకు, ఆ మీటింగ్ లో కూర్చున్నందుకు వాళ్ళకి డైరెక్టర్ సిట్టింగ్ ఫీజు ఇవ్వాలి కంపెనీస్ యాక్ట్ ప్రకారం. సో ఇలాగా సో వీళ్ళు ఏం చేస్తారంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేసి కంపెనీ దగ్గర నుంచి కన్సిడరేషన్ తీసుకుంటారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెమ్యూనరేషన్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిట్టింగ్ ఫీజు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అదర్ ఎక్స్పెండిచర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సార్ మరి తీసుకున్నప్పుడు డైరెక్టర్స్ ట్యాక్స్ కట్టాలి కదా? ఎస్ కట్టాలి, సర్వీసెస్ ఆర్ ట్యాక్స్. కాకపోతే డైరెక్టర్స్ ట్యాక్స్ పే చేయరు. ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికేబుల్ అవుతుంది. రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికేబుల్ అవుతుంది. అమ్మ, వాట్ డూ యూ మీన్ బై రివర్స్ ఛార్జ్ మెకానిజం? రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ ఎవరు పే చేస్తారు? సర్వీస్ ప్రొవైడరా, సర్వీస్ రిసిపియంటా? ఐ మీన్ సప్లయరా, రిసిపియంటా? recipients. రిసిపియంట్ విల్ పే ద ట్యాక్స్ టు ది గవర్నమెంట్. ఇక్కడ ఈ డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ లో రిసిపియంట్ ఎవరు? డైరెక్టరా, కంపెనీయా? Company, sir. ఎస్, కంపెనీకి ఎలాగో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుందిగా, వాళ్ళు ఎలాగో గూడ్స్ సప్లై చేస్తారు కాబట్టి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారుగా. సో అందుకని కంపెనీని ట్యాక్స్ పే చేయమని చెప్తున్నాడు రివర్స్ ఛార్జ్ మెకానిజం. అంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది అదర్ డైరెక్టర్స్ టు ద కంపెనీ ఆర్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అండ్ దే ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. బట్ అదర్ అంటే మేనేజింగ్ డైరెక్టర్స్, అదర్ డైరెక్టర్స్ కి అయితే నార్మల్ కోర్స్ లో, మేనేజింగ్ డైరెక్టర్, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ అయితే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్, అదర్ డైరెక్టర్స్ కి అయితే నాట్ అన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. మా క్లియర్ గా అర్థమైందా నేను ఏం చెప్పానో మీకు ఇప్పుడు? మా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు? ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా నాన్ కంపీట్ ఫీ చెప్పుకున్నాగా మనం. ఏదైనా కంపెనీలో నేను ఎక్కువ కాలం పనిచేసి ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలిసినప్పుడు నేను బయటకు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన సేమ్ బిజినెస్ ని చేయొద్దని చెప్తారని చెప్పాను. గుర్తుందా మీకు ఆ పాయింట్? అలా చేయకుండా ఉండడానికి నాకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు సార్ అని కూడా చెప్పాను. గుర్తుందా? సో అలా ఇచ్చేదాన్ని నాన్ కంపీట్ ఫీజ్ అంటారు. సో దట్ టైప్ ఆఫ్ నాన్ కంపీట్ ఫీ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. డైరెక్టర్స్ లో మేనేజింగ్ డైరెక్టర్, ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్, ఓకేనా, ఈజ్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. However, independent directors, nominee directors or non-executive directors cannot be regarded as employees of the company, and hence activities carried by them for the consideration are not excluded from the scope of supply. That means they are covered in scope of supply and hence liable to GST. However, such GST is liable under the reverse charge mechanism RCM basis. పాయింట్ క్లియర్ అమ్మా? అక్కడ ఉంది, చదివారా? నెక్స్ట్ సరే, డైలీ లేబర్ ఉంటారు కదా. డైలీ లేబర్ అంటే ఏ రోజుకి ఆ రోజు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళు మరి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ లోకి వస్తారా? ఫిక్స్డ్ గా ఏం పని చేయరు కదమ్మా వాళ్ళు, మంత్లీ శాలరీ ఏమి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని
ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ లోకి తీసుకోవాలా, లేదంటే అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ లో తీసుకోవాలా? పాయింట్ అర్థమైందమ్మా మీకు? డైలీ వేజ్ లేబర్స్ ఆర్ క్యాజువల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను అడుగుతాను. మన వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. డైలీ వేజ్ వర్కర్స్, క్యాజువల్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? మార్నింగ్ వెళ్ళి పని చేసి ఈవినింగ్ వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చేస్తారు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ లోకి వస్తారా, రారా? ఆన్సర్ ఏంటంటే ఎస్. వాళ్ళు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేశారో అది కూడా ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కిందే తీసుకోండి. అది కూడా ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకేనా? సో కన్ఫ్యూజన్ వద్దు. ఈవెన్ వాళ్ళు డైలీ వేజ్ లేబర్స్ అయినా సరే, వాళ్ళని ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ లోకి తీసుకోమని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్. సార్ సే ఫర్ సపోజ్ ఐ am a contractor, sir. I am a contractor, say. కాంట్రాక్ట్ నాకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి నాకు కాంట్రాక్ట్ వచ్చింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఒకడనే కన్స్ట్రక్ట్ చేయలేను కదా. నేనేం చేస్తానంటే లేబర్ని హైర్ చేసుకుని తెచ్చుకుంటాను, అలాగే మెటీరియల్ కొనుక్కుంటాను, అలాగే ఆర్కిటెక్ట్ని తెచ్చుకుంటాను, అలాగే ఇంజనీర్ని తెచ్చుకుంటాను. ఓకేనా? సో వీళ్ళందరినీ నేను యూజ్ చేసుకొని నేను కాంట్రాక్ట్ చేసి, ఓకే, నేనేం చేస్తానంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేస్తాను. ఇప్పుడు నాకు ఇన్పుట్లో లేబర్ ఉన్నారు కదా, వీళ్ళు నాకు సర్వీస్ ప్రొవైడ్ చేశారు కదా. ఓకేనా? విల్ ఇట్ బి కాల్డ్ యాజ్ ఎ సప్లై ఆర్ నాట్? సప్లై అవుతుందా అవదా? నేను వీళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుని, ఓకేనా, మెటీరియల్ ఇవంతా నేను పర్చేజ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఆ బిల్డింగ్ నేను ఇస్తా, మధ్యలో నేను కాంట్రాక్టర్. ఓకేనా? ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి వీళ్ళందరి దగ్గర నుంచి నాకు సర్వీసెస్ వస్తాయి, రెండోది నా దగ్గర నుంచి వీళ్ళకి ఇంకొక బిల్డింగ్ సప్లై అవుతుంది. ఇది ఒక సప్లై, రెండు సప్లై జరిగినట్టు ఇక్కడ, అవునా కదా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లేబర్ కాంట్రాక్టర్ కి సప్లై చేశారు కదా, వచ్చి బిల్డింగ్ కడతారు కదా, సో అది సప్లైలోకి వస్తుందా, అండ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ లోకి వస్తుందా, రాదా అని అడుగుతున్నా. The answer is yes. The services provided by the labor to a contractor that will come into the employer and employee relationship, and it is not a supply. But the services provided by the contractor to the customer is a supply. అది మనకు చెప్తున్నాడు. ఓకేనమ్మా? సో these are all the clarifications that were given by the GST department with regarding to the schedule 3. ఓకేనా? నెక్స్ట్, ఇందాక మనం చెప్పుకున్న వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. డ్యూటీస్ పెర్ఫార్మ్డ్ బై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్, ఇందాక మనం C&AG గురించి చెప్పుకున్నాం. ఇంకా కొన్ని చెప్పేది చూడండి. డ్యూటీస్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చైర్మన్ ఆఫ్ UPSC, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఎట్సెట్రా. ఓకేనా? వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళే. ఓకేనా అమ్మా? సో దిస్ ఈజ్ అబౌట్ నెగటివ్ లిస్ట్. షెడ్యూల్ 3. ఓకేనమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? 7(1)(a), 1(b), 1(c), ఆ తర్వాత 7(1)(a) క్యాపిటల్ A, ఆ తర్వాత 7 సబ్సెక్షన్ 2. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా సప్లై గురించి? సేల్ ఆఫ్ బిల్డింగ్, సేల్ ఆఫ్ ల్యాండ్, క్లియర్ అయినాయి అన్ని డౌట్స్? రైట్. సో ఈ సప్లైలో మనకి కొన్ని క్లారిఫికేషనరీ నోట్స్ ఇచ్చాడు, అది మనం
ఈవినింగ్ క్లాస్లో చూద్దాం. ఈవినింగ్ క్లాస్లో చూస్తే మనకి ఈ సప్లై చాప్టర్ ఇంకా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? రైట్ అమ్మా, ఐఎమ్ ఎండింగ్ ది సెషన్.